కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసి సామాన్య ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయాలని చూస్తోంది. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు సాయం కోరాలని యోచిస్తోంది. వైద్యారోగ్య విభాగంలో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలకు సుమారు 5,000 కోట్ల రూపాయల సాయాన్ని పొందేందుకు ప్రతిపాదనలను వైద్యారోగ్య శాఖ సిద్ధం చేస్తోంది. వచ్చినటువంటి 8 నెలల పీరియడ్ లో వైద్య రంగంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇష్యూస్ లేకుండా పర్టికులర్ గా బడ్జెట్ లో కూడా పెద్ద ఎత్తున నిధులను కూడా కేటాయించింది. అయితే వైద్య సహాయానికి అంటే వైద్య రంగంలో వస్తున్నటువంటి విప్లవాత్మక మార్పులను దృష్టిలో ఉంచుకోవాలని ప్రపంచ బ్యాంకు సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే దానిలో భాగంగా డయాలసిస్ తో పాటుగా క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు చేయడం వల్ల 8 నిమిషాల్లోనే బాధితుల వద్దకు అంబులెన్స్ రావడంతో పాటుగా డయాగ్నోస్టిక్ కేంద్రాల బలోపేతంపై ప్రతిపాదన సిద్ధం చేసి వెల్లడించింది. దీనికోసం బడ్జెట్ పరంగా ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో 5,000 కోట్ల సహాయానికి ప్రపంచ బ్యాంకు నుంచి క్లీన్ సిగ్నల్ వస్తే కనుక తెలంగాణలో వచ్చే 5 ఏళ్లలో ఒక విప్లవాత్మకమైన మార్పులు చూపించడంతో పాటుగా వైద్య రంగానికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండవలసిన అంశాలపై కూడా కొన్ని ప్రతిపాదన రెడీ చేసింది. సో దీనిలో దక్షిణసారి విదేశీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు సంబంధించిన కొంతమంది ప్రముఖులతో భేటీ అయ్యారు. అయితే ఆ భేటీ కాస్త ఇప్పుడు ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రతిపాదనలో భాగంగా ఈ ప్రతిపాదనను కూడా సిద్ధం చేసి మరొకసారి వాళ్ళతో భేటీ అయ్యి ప్రభుత్వం రెడీ చేసినటువంటి ఈ ప్రతిపాదనలు వాళ్ళ తీసుకెళ్లడం వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణలో వైద్య రంగంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తాం. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.